కేసు మీ మీద కానీ కంపెనీకి డౌట్ వచ్చిందంటే కంపెనీస్ యొక్క బిహేవియర్, ఆర్గనైజేషన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది క్యాండిడేట్స్ మీద అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ఇది అందరి విషయాల్లో జరుగుతుందో లేదో కానీ మ్యాక్సిమం పీపుల్కి అయితే మాత్రం కంపెనీ ఒక్కసారి కానీ క్యాండిడేట్ ప్రొఫైల్ మీద, ఎక్స్పీరియన్స్ మీద డౌట్ వస్తే తర్వాత స్టెప్స్ ఎలా తీసుకుంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్పటి వరకు మీకు స్మాల్ టాస్క్లు ఇచ్చిన వాళ్ళే మీకు ఒక్కసారిగా కొంచెం కాంప్లెక్స్ టాస్క్, ప్రాజెక్ట్లో కాంప్లెక్స్ టాస్క్ అనేది మీకు అసైన్ చేస్తారు. ఎందుకంటే స్మాల్ టాస్క్లు ఏంటంటే చేయగలుగుతాం, కొంత టైం తీసుకున్నా కూడా ఎంత రాని వాళ్ళైనా సరే కొంత టైం తీసుకొని సీనియర్స్ దగ్గర లేకపోతే ఎలాగో సపోర్ట్ చేసుకొని చేస్తున్నాం. బట్ కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చినప్పుడు మాత్రం అవి చేయటం అంత ఈజీ కాదు ఎవరికి ఎక్స్పీరియన్స్ లేకపోతే. సో ఈ విధంగా ఏంటంటే క్యాండిడేట్ మీద ఎక్కువగా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువై స్ట్రెస్ ఫీలింగ్ వచ్చేసి అతనే ఇంక నేను ఈ వర్క్ నేను చేయలేను అని అతనే రిజైన్ చేసే విధంగా అబ్స్కాండ్ అవ్వటము, ఏదో ఒకటి చేస్తుంటారు. ఎలాగైనా నేను జాబ్ని కాపాడుకోవాలనే ఒక ఐడియాస్ కూడా ఆ టైంలో రావు. ఎందుకంటే ఎటు చూసినా కూడా మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ దొరకపోవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే మీరు కంపెనీలోకి లాగిన్ అవ్వగానే అని ఎంటర్ అవ్వగానే మీరు మళ్ళీ కంపెనీ నుంచి బయటకు వెళ్ళే వరకు మీ యొక్క బిహేవియర్ ఒక మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు, ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఎప్పుడైతే మీ మీద డౌట్ వస్తుందో ఎక్స్పీరియన్స్ పరంగా. ఓకే, సో అలాంటి మైక్రో మేనేజ్మెంట్ వర్క్ ఎన్వైర్న్మెంట్లో ఎవరైనా చేయగలరా అంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఒకసారి రియల్ టైంలో ఎవరైనా ఈ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. ప్రతిదీ కూడా మీ దగ్గరికి వచ్చి చెక్ చేస్తున్నట్టు, అంటే దగ్గరికి వచ్చేలా ఎవరు చూడరు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు మీరు చేసేది. అదే మైక్రో మేనేజ్మెంట్ అనేది. అన్ని డిపార్ట్మెంట్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీ మేనేజ్మెంట్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, లీడ్ కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, మీ కొలీగ్స్ పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా మీకు అందరు తెలిసిన విషయం ఈ డైలాగ్ అయితే, మన పక్కన ఉండే వాళ్ళు కూడా ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఫ్రెండ్ అంటే రిసోర్స్. మీ కంపెనీలో ఉన్న రోజులు మీరు ఒక రిసోర్స్. కంపెనీలో ఉన్న రోజులే, కంపెనీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఎవరు కూడా కాల్ చేయరు, ఎలా ఉన్నారో కూడా అడగరు. ఇది జనరల్గా జరిగేదండి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో. సో సెకండ్ పాయింట్ అయితే గుర్తుంది కదా, మీ మీద డౌట్ వస్తే మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో మీ మీద అబ్జర్వేషన్ అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ ఏంటంటే మీతో ఎవరైతే కంపెనీలో జాయిన్ తర్వాత కొంచెం క్లోజ్గా మూవ్ అవటం అండ్ కొంచెం ఫ్రెండ్లీగా మీతో ఏదో ట్రస్టబుల్ పర్సన్గా ఉన్నట్టు ఉంటారు కదా, వాళ్ళకి మీరన్నీ షేర్ చేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారండి. వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు. ఏంటి, ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది, ఏంటి ఆ క్యాండిడేట్ పరిస్థితి ఏంటి, ఎక్కడ వర్క్ చేశారంట, ఏంటి ఏమైనా చెప్పారా, ఇలాంటివి కూడా మనకు తెలియకుండా ఇంటర్నల్గా వాళ్ళ మీటింగ్స్ జరుగుతుంటాయి, కాంటాక్ట్స్ అవుతుంటారు అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఒకటే మంత్రం అండి, మనం ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకపోయినా, వర్క్ తెలిసినా తెలియకపోయినా ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నేర్చుకోవాలని తపన అనేది ఇంపార్టెంట్. ఇవి కానీ ఉండి వాళ్ళు టాస్క్లు ఇచ్చినవి ఎలాగో ఏదో విధంగా నేర్చుకొని వర్క్ చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ కేస్ ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి మీరు జాబ్ లాస్ అయినా ఎలాంటి డిప్రెషన్ అవసరం లేదండి. మీ దగ్గర స్కిల్స్ ఉండి ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితే కంపెనీస్ చాలా ఉన్నాయి, మీకు మంచి ఆపర్చునిటీ ఇస్తాయి. బట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీలో ఎవరైనా సరే ఏ టెక్నాలజీకి అయినా సరే మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి, మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవాలి, మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకుంటే సో నన్ను అప్రోచ్ అవ్వండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే యాడ్ చేస్తాను. సో కాంటాక్ట్ మీ. సో నా సైడ్ నుంచి నేను అయితే హెల్ప్ చేస్తాను. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.